Yeah, so we completed almost 13 classes, right? So let me just understand how you're experiencing. మీకు అర్థమవుతుందా లేదా మీ ఫీడ్బ్యాక్, మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, సో దట్ ఐ కెన్ చేంజ్ మై ప్లాన్, మై ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్. కెన్ ఐ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ? అండ్ లెట్ స్టార్ట్ విత్ భరత్. భరత్, మీకు యా అర్థమవుతున్నాయా క్లాసెస్? ఆ, యా అండి, అర్థమవుతుంది. కాకపోతే కొంచెం వర్క్ ఫ్లోస్ అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం స్లోగా చెప్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. ఓకే. Yeah, యా I యా will note that ఫ్లో. point. So, any change required in explanation process or any concerns? యా నో కన్సర్న్స్ అండి, అంతా ఇట్స్ గుడ్. బట్ కొంచెం ఆ స్పీడ్ కొంచెం తగ్గిస్తే కొంచెం మంచిగా ఉంటుందని ఆ వర్క్ ఫ్లోస్ నుంచి కొంచెం స్పీడ్గా అనిపించింది. సో Mm-hmm. యా, అంతే అండి. రెస్ట్ ఆల్ ద థింగ్స్ ఆర్ గుడ్ అండి. Yeah. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా. Okay, fine, Andy. Chakradhar. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి, బట్ యాక్చువల్గా నేనేమనుకున్నానంటే కొద్దిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, టపా టపా చేసేద్దాం అనుకున్నాను, కానీ నేను కూడా ఆగిపోయాను యాక్చువల్గా. సో Yeah. చేసిన తర్వాతనే అర్థమవుతాయి ఏదైనా సరే. రిలేటెడ్ అన్ని ఒక ఎంటిటీకి మనకి క్లియర్ అబ్జర్వేషన్ ఉంటే తప్పితే మనం ఫ్యూచర్లో ఫాలో అవ్వలేం. Correct. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మంచి ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇప్పుడే ఇలా ఉందంటే రేపు ముందు ముందుకు వెళ్ళినప్పుడు జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ అప్పుడు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో Mm. స్టెప్ బై స్టెప్ వెళ్తేనే అర్థమవుతుంది. మిస్ అయితే మాత్రం ఇంకా మొత్తం బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ అండి. సో మీకు అజంప్షన్లో స్టార్టింగ్లో మీకు లైక్ ఇట్లా అజమ్ చేసుకుంటారు. నేను చేయగలుగుతాను, వన్ ఆర్ చేసేయచ్చులేండి టూ వన్ డేస్ వీక్ ఎండింగ్ లో చేసేసి. అని, బట్ అది అవ్వట్లేదు ప్రెసెంట్. సో ఐ నీడ్ టు సిట్ ఫర్ 4 to 5 hours టు క్యాచ్ కరెక్ట్. అప్ క్యాచ్ బట్ ఇట్ అప్. మీకు డైలీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా పెట్టుకుంటే, మీకు బ్యాక్లాగ్ ఏం లేకుండా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒక కోర్సు ఒక ప్రాపర్ మేనర్లో వెళ్ళిపోతాయి. అదే గ్యాప్ వచ్చిందంటే మాత్రం క్యాచ్ చేయలేము సార్. ఇప్పుడు ఓకే, ఆ ప్లగిన్స్ ఆటోమేటెడ్ వర్క్ ఫోర్స్ అప్పుడైతే ఇంకా అసలు క్యాచ్ చేయలేము. యా. సో ఎనీ అదర్ కన్సర్న్స్? ఓకే సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. జేమ్స్. ఎస్ సార్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ కొన్ని నేను ఎట్లా అంటే కంప్లీట్ నాన్ ఐటీ నుంచి వస్తున్నాను. సో కొంచెం టర్మినాలజీ వర్డ్స్లో అండ్ అన్నీ కొత్త ఉన్నాయి నాకు. సో ఎప్పుడైనా కొత్త టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లైక్ వాట్ ఈస్ ఇట్ కంప్లీట్ జీరో నుంచి చెప్తే నాకు కంప్లీట్ అర్థమవుతుంది. అంటే ఆల్మోస్ట్ అన్నీ చెప్తున్నారు, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ టాపిక్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అని. ఓకే, ఓకే. నోటెడ్ యా. జేమ్స్. సో ఎనీ అదర్ కన్సర్న్స్? నో నో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నాకు ప్రాసెస్ అన్ని అర్థమవుతున్నాయి. జస్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ పర్పస్ అదొక్కటి జీరో నుంచి చెప్తే ఐ విల్ బి ఏబుల్ టు క్యాచ్ ఎవ్రీథింగ్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, పాషా. సార్ అంతా ఓకే, బట్ నాకైతే నావిగేషన్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. అంటే మర్చిపోతున్నాను డైలీ, అదొక్కటే ప్రాబ్లం. ఇంకా మీ ఎక్స్ప్లెనేషన్ అయితే 100% ఓకే, నో ఇష్యూస్. ఓకే. సో మీకు ఆ నావిగేషన్ ఏంటంటే, మీరు మల్టిపుల్ టైమ్స్లో చేస్తే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. నో ప్రాబ్లం. మీరు అసైన్మెంట్ చేస్తూ ఉంటారు కదా, మల్టిపుల్ అసైన్మెంట్స్, గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఎంటిటీ క్రియేట్ చేయమంటే మీకు ఆటోమేటిక్గా చేయగలుగుతారు వితౌట్ చెకింగ్ ఎనీథింగ్, బికాస్ మనం చాలా ఎంటిటీస్ క్రియేట్ చేసాం కాబట్టి. సో ఇలా అవును. మనం ఒక సింగిల్ అసైన్మెంట్స్ మల్టిపుల్ సేమ్ టాస్క్ మల్టిపుల్ టాస్క్లు ఇస్తాము, లైక్ సేమ్ కాన్సెప్ట్ మల్టిపుల్ టాస్క్లు ఇస్తాం కాబట్టి ఆ ప్రాసెస్లో మీకు గుర్తుండిపోతాయి. సో ఎనీ అదర్ కన్సర్న్స్? నో సార్, నో సార్, ఆల్ గుడ్. ఓకే, ఫైన్ అండి. నాగమల్లేష్. నా ఎస్ అండి. సో డూ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్? సార్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఫైన్ అండి. నరేందర్ గారు. యా అండి. తిన్నాం, ఐ డన్ ప్రాక్టీస్ ఎనీథింగ్. ఆఫీస్ వర్కింగ్ అవర్స్ కొద్దిగా మెయింటైన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నావిగేషన్ కొద్దిగా ఫాస్ట్ అవుతుంది నాకు. అంటే ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నేనేం దాని మీద కామెంట్ చేయలేకపోతున్నా.
అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు మీరు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ, మీరు చెప్పే కోర్స్ ఏ విధంగా మేము ప్లాన్ చేసుకోవాలని. ఉమ్, అంటే మనం కొద్దిగా అదొక పాయింట్ చెప్పండి ప్రతి ఎవరి మీరు చెప్పే ఎగ్జాంపుల్కి, అంటే మేము ఏ విధంగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అని. ఓకే ఓకే, షూర్ అండి, షూర్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒకటి చెప్పారు కదా, యా, పేరెంట్ చైల్డ్ది చెప్పాను, ఆ కామన్ పేరెంట్స్ సెన్స్. ఏదైనా అలా ఒకటి అర్థమైంది. చెప్తే అది మేము నోట్ చేసుకుంటాం దాన్ని. షూర్ మా వే షూర్. ఆఫ్ థింకింగ్ కూడా ఫ్యూచర్లో అలానే, అంటే నా నేటివ్ బ్యాక్గ్రౌండ్ కదా, మాకు అంత ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లోనే ప్రాబ్లం కాకుండా ఉంటుంది. షూర్ అండి. సో మీకు ఈ వీకెండ్లో 3 డేస్ ఇవ్వటానికి క్లియర్. ట్రై చేస్తాను. సో యూటిలైజ్ చేసుకొని ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ఫర్దర్గా అడ్వాన్స్ టాపిక్స్కే ఉంటాయి, మళ్ళీ అక్కడ మీకు టైం ఉండదు నెక్స్ట్ కాన్సెప్ట్ చేసేటప్పుడు. యా. మండే మనకి క్లాస్ ఉండకపోవచ్చు. మీకు మండే లేదు అంటే 4 డేస్ వస్తాయి ఆల్మోస్ట్. మీకు సాటర్డే సండే మండే ట్యూస్డే ఈవినింగ్ ఉంటుంది క్లాస్. ఎస్. సో మీకు 4 డేస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఇచ్చిన టైం మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఆ గ్యాప్స్ అనేది వెళ్ళిపోతాయి. వన్స్ క్లియర్ ఇట్ విల్ బి ఫైన్. ఓకే, థ్యాంక్స్ అండి. నేత్ర గారు, నేత్ర, కెన్ యూ హీర్ మీ? సార్ చెప్పండి. యా. సో హౌ యు ఆర్ ఫీలింగ్? మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయండి? లేదండి, అంతా బాగానే ఉంది. బట్ ఏమంటే ఈ బిజినెస్ రూల్స్ అండ్ వర్క్ ఫ్లోస్ తావా కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంది. అసైన్మెంట్స్ చేస్తున్నారా మీరు? చేస్తుంది. యా. సో మీకు ఈ 3-4 డేస్ వర్క్ ఫ్లోస్కి మీకు టైం అనేది అలొకేట్ చేసుకోండి. సో ఐమ్ గివింగ్ జస్ట్ 3 to 4 days గ్యాప్, యూటిలైజ్ అండ్ గెట్ ఫ్యామిలియర్ విత్ ద వర్క్ ఫ్లోస్. మళ్ళీ ఒకసారి వినండి, ఓకే. గెట్ ఇన్ అవ్వగలుగుతారు. యా. రాధా, Radha, how you are feeling? Do you have any concerns? క్లాస్ అంటే అంటే నైట్ క్లాస్లు ఉండడం వల్ల మార్నింగ్ చేస్తే మళ్ళీ రికార్డు మళ్ళీ క్లాస్ అయితే అర్థమవుతున్నాయి. నావిగేషన్ పార్ట్ వరకు కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు అసైన్మెంట్ చేసేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? స్పీచ్ డౌట్ సెషన్స్ కూడా అంటే ప్రాపర్ గానే జరుగుతుంది. 4 to 6 డౌట్ సెషన్స్ ఉంటాయి కదా. సో ప్రాబ్లం ఏం లేదు, ఇంట్రెస్ట్ డౌట్ ఉంటే అక్కడ చదువుతున్నాను. ఓకే. బట్ నిన్న వర్క్ కాన్సెప్ట్ లో లైక్ ఈమెయిల్ అది క్రియేట్ చేయమన్నారు కదా. అది నాకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో ఇష్యూ వచ్చింది. లైక్ లైసెన్స్ దగ్గర ఈమెయిల్ యాడ్ చేసుకోమన్నారు కదా. అవును. వితౌట్ ఈ ప్రాసెస్ చేయకుండా మనం నార్మల్ గా వర్క్ లో క్రియేట్ చేసినప్పుడు చేయొచ్చా? మీకు అది యాక్టివిటీస్లో మీకు సిఆర్ఎం నేను ఇచ్చానా, మీరు క్రియేట్ చేసుకున్నారా? మీకు హలో. మీకు సిఆర్ఎం అకౌంట్ మా సైడ్ నుంచి వచ్చిందండి, మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నారా? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఐ థింక్ మీరు నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ టుమారో ఆర్ టుమారో ఐ విల్ హెల్ప్ యూ. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి, నేను రేపు మార్నింగ్ మీకు హెల్ప్ చేస్తాను. ప్రవీణ్ గారు, అదే ఎస్ అశోక్ అండి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ బిజినెస్ నుంచి రూల్స్ నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. నావిగేషన్ పార్ట్ లో కూడా కొంచెం టైం టేకింగ్ అవుతుంది అసైన్మెంట్ చేసేటప్పుడు. బట్ చేసేటప్పుడు ఇంకా మెయిన్ వైల్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే ఓకే. ఎనీ అదర్ కన్సర్న్స్? ఇట్స్ గుడ్ అశోక్. ఓకే. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. రాకేష్. ఎస్ అశోక్, అంతా ఓకే. కాకపోతే కొంచెం ఏంటంటే ఈ బిజినెస్ రూల్స్ ఉంది కదా, ఐ మీన్ కస్టమర్ పర్చేజ్ ప్రొడక్ట్ అది ఉంది కదా,
సో అప్పుడు దానికి రికార్డ్ ఇస్ క్రియేటెడ్ అని అనేది కొంచెం అది కన్ఫ్యూజన్ ఉంది. సో అది తప్పిస్తే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అశోక్. ఓకే, ఓకే, ఫైన్. సో మీకు అదొక్కటి ఏంటంటే మన నావిగేషన్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదండి. ఫర్ ఆల్ ఆఫ్ యూ మనం ఏంటంటే అన్ని కూడా మన సొల్యూషన్లోనే చేస్తాం. సింపుల్ థింగ్ ఈజ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద సొల్యూషన్. ఎంటిటీస్, బిజినెస్ రూల్స్, వర్క్ ఫ్లోస్. సొల్యూషన్కి వచ్చేసి మీకు ఆ నేమ్ తోటి ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ బిజినెస్ రూల్స్ అయితే ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకొని ఇట్స్ ఎ సబ్ కాంపోనెంట్. వర్క్ ఫ్లోస్ అయితే ఇట్స్ ఎ సపరేట్ కాంపోనెంట్. సో అట్లా మీకు అండ్ ఎండ్ యూజర్గా వ్యాలిడేట్ చేసుకోవాలంటేనేమో సైట్ మ్యాప్లో, యాజ్ ఎ డెవలపర్గా కస్టమైజ్ చేయాలంటేనేమో సొల్యూషన్లో. అవి ఒక్కటే మీకు నావిగేషన్ ఈస్ నథింగ్ టు వరీ. దేర్ ఆర్ 2 steps ఓన్లీ. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద సొల్యూషన్ యాజ్ ఎ డెవలపర్. యాజ్ ఎ ఎండ్ యూజర్ యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ఇన్ ద సైట్ మ్యాప్. యాజ్ ఎండ్ యూజర్గా సైట్ మ్యాప్లో వ్యాలిడేట్ చేసుకోవాలి. ఈ 2 steps. యా. ఎస్ సార్. ఓకే, థ్యాంక్స్ అండి. శివ గారు. యా అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓన్లీ థింగ్ ఏంటంటే అది అర్థమవుతుంది, బట్ జస్ట్ మీరు నావిగేషన్ చేసేటప్పుడు లైక్ సపోజ్ వర్క్ ఫ్లో తీసుకున్నారు అనుకోండి, మీరు చెప్తున్నారు, చెప్పేంత లోపు మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అట్లా కాకుండా లైక్ కొంచెం అక్కడ గ్యాప్ ఇస్తే ఆ, ఏంటంటే మళ్ళీ వెనకకి వెళ్ళి మళ్ళీ రికార్డింగ్ చూడాలి, లేకపోతే మళ్ళీ సెర్చ్ చేసుకొని ఏంది స్టెప్ అని చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో ఇమీడియట్గా మల్టిపుల్ స్విచ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. యా. ఓకే, ఓకే, షూర్ అండి, నోటెడ్. రమేష్ గారు. ఎస్ సార్. ఎస్ అండి. సో డూ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్? మీకు అర్థమవుతున్నాయి క్లాసెస్? క్లాసెస్ అర్థమవుతున్నాయి సార్. లాస్ట్ 2 days నుంచి కొంచెం స్పీడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బిజినెస్ రూల్స్, ఈ వర్క్ ఫ్లోస్ కొంచెం మళ్ళీ ఒకసారి క్లాస్ చూస్తే కానీ అర్థం కావట్లేదు. యా, సో మీకు అవి ఐ థాట్ ఆఫ్ గివింగ్ గ్యాప్ యాక్చువల్లీ దిస్ వీక్. మీకు ఒక రీక్యాప్ లాగా గ్యాప్ ఇచ్చే ప్లాన్ ఉండి, సో మీకు ఆ వర్క్ ఫ్లోస్ అన్నీ కొన్ని ఓకే ఓన్లీ ఒక 2 classes కంప్లీట్ అయితే మీకు ఆ గ్యాప్ యూటిలైజ్ చేసుకుంటే రీక్యాప్ చేసుకున్నారనుకోండి, ఒక కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి. లేదంటే మనం ఈ రోజే గ్యాప్ ఇచ్చేవాళ్ళం, ఫ్రైడే, సాటర్డే, సండే యాక్చువల్లీ వీ కెన్ గివ్, బట్ వీ థాట్ ఆఫ్ కంప్లీటింగ్ సర్టెన్ పోర్షన్ ఇన్ ద వర్క్ ఫ్లో యాజ్ వెల్, సో దట్ మీకు ఒక కంటెంట్ అనేది క్లియర్గా ఉంటుంది, ఒక టాపిక్ అని చెప్పేసి మీరు క్లియర్గా రీక్యాప్ చేసుకోవడానికి. దట్స్ రీజన్ వీ ప్లాన్ టు గివ్ ఇట్ ఆన్ ద మండే. మీకు మండే గ్యాప్ వస్తుంది. ఈ 4 days ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎక్కడైతే స్పీడ్ అనిపించిందో దిస్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీకు కొంచెం బ్యాలెన్స్ అయిపోతాయి 4 days గ్యాప్ మీకు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే. మనం క్లాసెస్ అన్నీ మనకు ఆన్ టైంలో కంప్లీట్ చేయాలి. సో మనకు అంత ఫాస్ట్ ఏమి ఉండవు, మీకు ఇంటర్మీడియట్గానే ఉంటుంది. బట్ మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ అనేది ఉండాలి. మనం ఈ 2 days కొంచెం కంటెంట్ ఎక్కువ కవర్ చేసాం. మీరు చూస్తే ప్రాక్టికల్గా చూసారనుకోండి, మనం ఎక్కువ టాస్క్లు చెప్పాం కాబట్టి కంటెంట్ సేమే. మనం నిన్నేం చెప్పాం, సెండ్ ఈమెయిల్ చెప్పాం. అంతకుముందు ఏం చెప్పాం, అంతకుముందు కూడా సెండ్ ఈమెయిల్ కదా వర్క్ ఫ్లోకి సంబంధించి. కాన్సెప్ట్ ఈస్ కామన్, వర్క్ ఫ్లో రిలేటెడ్ కాన్సెప్టే. రెండు కూడా ఈమెయిల్ సెండింగ్ ఫంక్షనాలిటీసే, వర్క్ ఫ్లో రిలేటెడ్గానే. కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ రన్ అవుతుంది లాస్ట్ 2-3 days నుంచి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ డిఫరెంట్ సినారియోస్, మల్టిపుల్ సినారియోస్ చేస్తున్నాం. బట్ మీకు సింగిల్ కాన్సెప్ట్ మీదనే రన్ అవుతుంది. సో మీకు మల్టిపుల్ సినారియోస్లో లైవ్లో చెప్తే ఏంటి అంటే మీకు ఒక అడిషనల్ నాలెడ్జ్ వస్తుంది. దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్. బిజినెస్ రూల్స్లో కూడా సేమ్ అండి, మనకి మల్టిపుల్ సినారియోస్లో చేసి ఉంటాము సేమ్ కాన్సెప్ట్స్. యా. సో ఎనీబడి ఎల్స్, ఇంకెవరికైనా కన్సర్న్స్ ఉన్నాయండి? ఎనీబడి వాంట్ టు షేర్ ఫీడ్బ్యాక్ ఆర్ కన్సర్న్స్? అశోక్ గారు. నథింగ్. ఎస్ అండి. యా. అంటే నార్మల్ సజెషన్స్ ఏంటంటే అండి, అంటే నేను ఆల్రెడీ ఐటీలో ఉన్నాను కాబట్టి అంటే రియల్ టైంలో కొంచెం సినారియోస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ, అంటే అలాంటి ఏదైనా కొంచెం ఎగ్జాంపుల్స్ అలాంటివి, అంటే మీరు ఆల్రెడీ కవర్ చేస్తున్నారు ప్రాజెక్ట్ పరంగా, ఇంకా రియల్ టైంలో యాక్చువల్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తామో అలా అనేసి నాకు ఈరోజు టాపిక్లో, ఈరోజు మీరు సెండ్ ఈమెయిల్స్ చెప్పారు కదండి, దాంట్లో అంటే రియల్ టైంలో వచ్చేసేవరకు ఒకళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు అనుకోండి క్లయింట్స్. సో అలాంటప్పుడు మనకు టైం జోన్ అంతా చేంజ్ అవుతుంది.
అంటే అలాంటప్పుడు మనం ఎలా ట్రిగర్ చేస్తాం అలాంటివి కొంచెం అంటే ఇది ఎగ్జాంపుల్ కానీ రియల్ టైం ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉంటే బాగుంటాయని నేను అనుకుంటున్నాను. యా ఆ, యా షూర్. మన ఇప్పుడు అంతా కూడా మనం చేసేది ఏంటంటే ఈ పవర్ బిల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, లైబ్రరీ మేనేజ్మెంట్, ఇవంతా లెర్నింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండి. ఇవి రియల్ టైం ప్రాజెక్ట్స్ కాదు. మీ ఓకే కాన్సెప్ట్లో ఉన్న క్యాపబిలిటీస్ నేర్చుకుంటున్నాం. ఈ క్యాపబిలిటీస్ అన్నీ నేర్చుకున్న తర్వాత మనం అన్ని క్లబ్ చేసి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే సో అప్పుడు మీకు ఇంకొంచెం అడిషనల్ నాలెడ్జ్ వస్తుంది. ఈ సేమ్ కాన్సెప్ట్స్ తోటి మనం ఒక ఓకే రియల్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు యూ విల్ గెట్ అడిషనల్ నాలెడ్జ్. ఓకే ఓకే అండి. ఇంకొకటి వచ్చేసి అంటే ఇప్పుడు టాపిక్స్ అన్ని మనం కవర్ చేసినాం కదండి. ఏదైనా ఒక రోజు మేబీ ఈ కవర్ చేసిన టాపిక్స్ అన్ని ఒక మాక్ ఇంటర్వ్యూ లేదంటే ఒక రివిజన్ లాగా ఉంటే మేబీ ఆ పాత టాపిక్స్ అన్ని మనం కొంచెం మర్చిపోకుండా ఉండడానికి అలా బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. అదే అండి, మీకు ఇప్పుడు వీకెండ్స్లో ఎవ్రీ వీకెండ్ 3 డేస్ వస్తుంది. ఆ 3 డేస్ ఇచ్చేసి మీకు సెల్ఫ్గా రీక్యాప్ చేసుకోవడానికి మాక్సిమం ఓ- మనకి ఎవ్రీ వీకెండ్ కూడా 3 డేస్ వస్తుంది. 99% కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ 3 డేస్ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఎక్కడ కూడా ఫాస్ట్గా ఫీల్ అవ్వరు. బట్ మీరు ఎక్కడైనా ఏదో ఒక వీకెండ్ స్కిప్ చేసుకున్నారనుకోండి, మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. దట్స్ ద వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే లైక్ మీకు మీకు వన్స్ ఇన్ 10 డేస్ ఆర్ 15 డేస్ మీకు కంప్లీట్ అయిన టాపిక్స్ అన్ని క్లబ్ చేసుకొని ఒక అసైన్మెంట్ వస్తుంది. లైక్ మీకు లాస్ట్ టైం లైబ్రరీ మేనేజ్మెంట్ వచ్చింది కదా, ఆ, అంతకుముందు కంప్లీట్ అయిన టాపిక్స్ అన్ని ఒక రీక్యాప్ లాగా అక్కడ ఒక రీక్యాప్ లాగా వర్క్ అవుతాయి. అట్లా సిమిలర్ మేనర్గా మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది రీక్యాప్ లాగా, అవన్నీ కంబైన్ చేసి. సో ఓకే అలా ఉంటుంది, వర్క్ వైజ్గా రీక్యాప్ ఉంటుంది. నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ. లాస్ట్ వచ్చేసి ఇప్పుడు బిజినెస్ రూల్స్ నుంచి అంటే మేబీ ఫ్యూచర్లో కూడా టాపిక్స్ కొంచెం కాంప్లెక్స్ అవ్వచ్చు. అంటే మనకు నోట్స్ లాగా అంటే థియరిటికల్ కాకుండా అంటే ఇప్పుడు చాలా అంటే గుర్తుపెట్టుకోవాలి వస్తుంది. అంటే బిజినెస్ రూల్స్లో ఏవేవి యాక్షన్స్ ఉన్నాయి ఇంకా వర్క్ ఫ్లోస్లో నోట్స్ అలాంటివి ఏదైనా ఉంటుందండి ఈజీగా మనం రిమెంబర్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి. మీకు మన సైడ్ నుంచి నోట్స్ ఏం లేవండి. మీకు నోట్స్ వైజ్గా ఏముంటుంది, ఇది లైక్ ఓకే సాఫ్ట్వేర్ వర్క్ వైజ్ కదా. వర్క్ వైజ్ నేర్చుకోండి, సినారియో అర్థం చేసుకొని వర్క్ నేర్చుకోండి, అవి గుర్తుండిపోతాయి ఆటోమేటిక్గా. మీకు యాక్షన్స్ ఏమేమి యాక్షన్స్ ఉన్నాయో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ యాక్షన్ ఏం చేస్తుంది అనేది ఆ నేమ్ బట్టి మీకు తెలిసిపోతాయి. మనం అవంతా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్నెట్లో కూడా బిజినెస్ రూల్స్ గురించి అని చెప్తే మీకు నోట్స్ వచ్చేస్తుంది. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మన కంటెంట్ వైజ్గా వర్క్ వైజ్గా నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా. ఓకే ఓకే థ్యాంక్ యూ అంతే. యా ఓకే, థ్యాంక్స్ అండి. సో ఎనీబడి ఎల్స్? నాకు ఈ రోజు క్లాస్ లో ఒక క్వశ్చన్ ఉందండి. ఎస్ నాట్ అండి. రివ్యూ. సో లైక్ మనకి వర్క్ ఫ్లోస్, లైక్ మనం వర్క్ ఫ్లో క్రియేట్ చేసినప్పుడు వాటి ఇన్స్టాన్సెస్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఏమంటారు, ఎవ్రీ రికార్డ్ కి ఒకటి క్రియేట్ అవుతుందా, లేకపోతే అది ఎట్లా? ఎవ్రీ రికార్డ్కి ఎవ్రీ రికార్డ్కి ఒక ట్రిగరింగ్ సెషన్ క్రియేట్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఆ, ఏంటంటే మనం ఆ, కొన్ని రిమైండర్ ఈమెయిల్ పంపించేటప్పుడు లైక్ మనకి నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. రియల్ టైంలో అయితే కొన్ని థౌజండ్స్ ఆర్ లైక్ థౌజండ్స్ అనేది చాలా తక్కువ. అన్ని ఇన్స్టాన్సెస్ క్రియేట్ అయి ఉంటాయి కదా రిమైండర్ ఈమెయిల్ చేసి పంపించినప్పుడు. దాంతో ఏం పర్ఫార్మెన్స్ కానీ లైక్ ఏం ఎఫెక్ట్ ఉండదా అని. యా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మనకేంటంటే ఇప్పుడు మనం ద క్వశ్చన్ ఈస్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ అదర్స్. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఐ గో టు ద వర్క్ ప్రాసెస్. ఇక్కడ మనం ఇప్పుడు ఒక రిమైండర్ ఈమెయిల్ పంపిస్తున్నాం కదా. సో ఫర్ అదర్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ రిమైండర్లో మనం ఒక ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు లెట్ మీ యాక్టివేట్ ఫస్ట్. అది నేను యాక్టివేట్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. సో నేను యాక్టివేట్ చేశాను కదా. యా ఐ థింక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. లెట్ మీ యాక్టివేట్ అగైన్.
ఇట్స్ యాక్టివేటెడ్ నౌ. సో ఇప్పుడు నేను ఒక బిల్ జనరేట్ చేశాను అనుకోండి, సిఆర్ఎంలో ఒక బిల్ అనేది జనరేట్ చేశాను. బిల్ జనరేట్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే వర్క్ ఫ్లో ట్రిగర్ అయిపోతాయి. ఆ పర్టికులర్ రికార్డ్ క్రియేషన్కి వర్క్ ఫ్లో విల్ ట్రిగర్. లెట్ మీ జస్ట్ జనరేట్ ద బిల్. నేను కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాను, దెన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డ్యూ డేట్ అనేది నేను ఐ విల్ ఎంటర్ ఇట్ యాజ్ ఫర్ నౌ 22 మాన్యువల్గా ఎంటర్ చేశాను. దెన్ స్టార్ట్ డేట్ అంటే రియల్ టైంలో మనకి సిస్టమ్ ఆటో పాపులేట్ చేసే విధంగా మనం వర్క్ ఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఉంటాం, లైక్ బిజినెస్ రూల్ ఇంప్లిమెంట్ చేసి ఉంటాం. ఇప్పుడు డ్యూ డేట్ 22 ఉంది కదా, ఇప్పుడు మనం వర్క్ ఫ్లో ఓపెన్ చేసాం అనుకోండి. ఇఫ్ ఐ చెక్ ద ప్రాసెస్ సెషన్స్, ఇట్స్ నాట్ ఇట్ స్టార్టెడ్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ మీకు వెయిటింగ్ ఫర్ రిసోర్సెస్ ఉంది కదా, అది అది అలా ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. లైక్ మనకి అది ఒక డేట్ ఇచ్చాం కదా, 3 days బిఫోర్ అని చెప్పేసి. ఆ కండిషన్ మీట్ అయ్యేంత వరకు ఇట్స్ కీప్ ఆన్ వెయిట్. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. నౌ వెయిటింగ్. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, సో ఈచ్ రికార్డ్కి ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇది ఇలా వెయిట్ చేస్తూనే ఉంటుంది. సర్వర్లో కూడా ఒక రికార్డ్ వెయిట్ అవుతూ ఉంటుంది ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. మనకు రియల్ టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మనం బిల్ జనరేట్ చేసామనుకోండి, వాళ్ళందరికీ మనం ఇక్కడ వర్క్ ఫ్లో వెయిట్ చేపిస్తున్నాం అంటే సర్వర్లో ఒక స్టోరేజ్ ఆ సర్వర్ యొక్క రిసోర్సెస్ యూటిలైజ్ అవుతుంది వెయిట్ చేసేంత వరకు. సర్వర్లో ఉన్న లైక్ వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ దేర్, దే విల్ యూటిలైజ్ అండ్ దట్ రికార్డ్స్ ఆర్ కీప్ ఆన్ వెయిటింగ్ అంటిల్ ఇట్ మీట్ ద కండిషన్. సో అట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వెయిటింగ్లో పెట్టినప్పుడు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా. సో లైక్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, దిస్ వెయిటింగ్ అండ్ ఆల్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇలా మనం వెయిట్ చేసి ఇంప్లిమెంట్ చేయొద్దు రియల్ టైంలో. దానికి ఆల్టర్నేట్ ఏముంటుంది అనేది మనకి ఫర్దర్ క్లాస్లో వస్తుంది. ఆ ఫర్దర్ క్లాస్లో వచ్చినప్పుడు ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలంటే వీ విల్ డిస్కస్ ఇన్ దట్ టాపిక్. బట్ థింగ్ ఇస్ మీకు ఇది కూడా తెలియాలి, ఏదైనా ఒక 1 hour 2 hours ఆర్ 1 day వెయిట్ చేసే ఉంటే యూ కెన్ యూటిలైజ్. ఇట్లా ఒక 10 days 15 days ఉన్నప్పుడు మనం ఇలా వెయిట్ కండిషన్ యూటిలైజ్ చేయటం నాట్ ఎ ప్రాపర్ వే. వీ హ్యావ్ టు యూటిలైజ్ సమ్ అదర్ బ్యాచ్ జాబ్స్, scheduled batch jobs. We'll discuss in the further classes. But this is the question. అది మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తామండి శివ గారు. ఇస్ దట్ క్లియర్? యా ఓకే అండి. లైక్ అంటే ఇదంటే మనకి జనరల్ గా ఏమైనా బిల్స్ జనరేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక కామన్ డ్యూ డేట్ ఉంటుంది. 99% లైక్ కస్టమర్స్ అందరూ బై 20th పే చేయాలని ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు చెప్పినట్టు బ్యాచ్ ప్రాసెసింగ్ చేస్తే ఓకే. బట్ ఇప్పుడు ఇండివిజువల్ రికార్డ్స్ కి వాళ్ళ ఓన్ ఇండివిజువల్ వెళ్తుంది బ్యాచ్ ప్రాసెస్. డ్యూ డేట్ డిఫరెంట్ ఉండొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ సపోజ్ బర్త్డే విషెస్ పంపించాలనుకోండి కస్టమర్స్కి, బర్త్డే యా అనేది డిఫరెంట్ డేట్స్ ఉంటాయి కదా. సో అది కూడా బ్యాచ్ జాబే అంటాం. బ్యాచ్ జాబ్ ఈస్ నథింగ్ బట్ నాట్ ఓకే batch wise. Batch job is ఓకే nothing but schedule. It will execute on daily basis, but the processing records will be dynamic. ఓకే గాట్ ఇట్. ఓకే థ్యాంక్ So యూ. yeah, okay, Andy. Thanks. Anybody else? సార్ అశోక్ సార్, ఈమెయిల్ ప్రొడక్ట్ అనేది మనం పర్చేస్ చేసుకోవాలని చెప్పారు కదా, ఇట్స్ వాళ్ళు వర్క్ ఆన్ ఓన్లీ ఫ్రీ ట్రయల్ అకౌంట్, రైట్? అవునండి, మీకు అది ప్రాసెస్ ఇక్కడ ఒక వీడియో ఇచ్చాను. నేను చేస్తున్నాను అంటే నాది మీరు ఇచ్చారు కదా ట్రయల్ అకౌంట్ నాకు, సో ఇట్ విల్ వర్క్, అది వర్క్ అవ్వదు కదా, వర్క్ అవ్వదు. మీరు ట్రై చేయండి నేను చెప్పిన స్టెప్స్ నిన్న క్లాస్లో. మీకు వర్క్ అయితేనేమో ఓకే, వర్క్ అవ్వకపోతేనేమో నేను చేశాను సార్, నాకు అది వర్క్ అవ్వడం లేదు. దెన్ యూ కెన్ వాలిడేట్ అండర్ ద యాక్టివిటీస్ ఫర్ నౌ. ఓకే. మీకు ఆ ఈమెయిల్ క్యాపబిలిటీ ఓన్లీ మీ మెయిల్ బాక్స్కి వెళ్ళటానికి, ఎండ్ యూజర్ మెయిల్ బాక్స్కి వెళ్ళటానికి అవును. అదొక యాక్టివిటీ. రిమైనింగ్ మీ వర్క్ ఫ్లో పరంగా బ్లాకర్ ఏం లేదు అక్కడ. మీ వర్క్ ఫ్లో పరంగా ఇంప్లిమెంట్ చేస్తుంది యాక్టివిటీస్లో చెక్ చేసుకోవచ్చు వస్తుందా లేదా అనేది. ఓకే, ఇట్ విల్ వర్క్ సార్.
సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీబడి? యా, ఇఫ్ నాట్ లెట్స్ వైండ్ అప్ ఫర్ టుడే. మనకి మండే క్లాస్ లేదు. ఈ 3 days, ఆల్మోస్ట్ 4 days వస్తుంది. 4 days బిజినెస్ రూల్ ప్లస్ వర్క్ ఫ్లోస్ రీక్యాప్ చేసుకోండి. యూ గెట్ ఫెమిలియర్ విత్ దీస్ 2 కాన్సెప్ట్స్. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ. యా, థ్యాంక్స్ ఎవ్రీవన్.